నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్లో కృష్ణదాస్ అరెస్ట్. జగన్కు అదానీ ముడుపుల అంశాలపై పవన్ స్పందన. నేనేమి వణికిపోవడం లేదు, కేసులకు భయపడడం లేదు. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు. వైసీపీ అధినేత జగన్ అవినీతి బయటపడింది. ఆనం వెంకటరమణారెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్కు అదానీ ముడుపుల అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ అన్నారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆవేదన కలిగిస్తుందన్నారు. భూపేంద్ర యాదవ్ గారిని కలిశాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్డ్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేది మనకి 3-4 జిల్లాలు దొరికింది మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది ఎక్స్పోర్ట్ స్మగుల్ చేసి అది కర్ణాటకలో పట్టుకున్నప్పుడు మనకు నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చునే రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చెప్పలేదు. నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది. అది ఇటు వెళ్ళిపోతుంది. అదే ఎర్రచందనం ఉదాహరణకి నేపాల్లో దొరికితే, నేపాల్లో సంబంధించి ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది, మనం చేసాం. అది ప్రాసెస్లో ఉంది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్అవుట్ చేస్తాం. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏమి లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తులు అంటే సోర్స్ ఉదాహరణ ఎర్రచంద్రం మంది అయితే మనకి 60% వచ్చేలాగా, ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో 40% వచ్చేలాగా అలాంటిది నిబంధన చేయమని రిక్వెస్ట్ చేశారు. సార్, ఈ అదానీ కంపెనీతో చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయాలి. తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలను దెబ్బతీశాయట అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. Extremely sorry to disappoint. నేను ఉనికిపోతున్నాను, మంచం కింద కొంచెం ఏడుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్
4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1 ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్ లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిరిసిల్ల కలెక్టర్ లాంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు. ఏం చేసినా ఫరక్ పడదు, బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరు. కలెక్టర్లు, పోలీసులు, అధికారులు ఎన్ని రోజులు నాటకాలు చేస్తారో చూద్దాం. రాసి పెట్టుకోండి, నేను అంత మంచివాడిని కాదు. ఇవాళ ఎవరైతే అతి చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నాది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇటువంటి సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చేస్తా ఉన్నాం. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డికి $200 మిలియన్ లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు. అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తి లేడని అమెరికా దర్యాప్తు సంస్థ FBI తేల్చిందని ఆయన చెప్పారు. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్ రెడ్డి బాగోతం మొత్తం FBI బట్టబయలు చేయనుందని అన్నారు. ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశమే లేదని ఆనం చెప్పారు. సాక్షి భారతి పేపర్, చంద్రబాబు నాయుడు ₹4 కొనేశాడు, చంద్రబాబు ₹4 కొనేశాడు, చంద్రబాబు ₹4 కొనేశాడు, చంద్రబాబు 4 ఒకే పాట, ₹4.43. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? ₹4.43 కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో NTPC తెలంగాణ ₹4.66 కొనింది. అంటే కేసీఆర్ దొంగ అంతే కదా? చంద్రబాబు నాయుడు ₹4.43 కొని అదే NTPC సోలార్ పార్క్ ఇదో NTPC తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ ₹4.34. అంటే ఏంది? దీని అర్థం ఏంది? ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రానే కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది. భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు ₹4.43 నుంచి ₹4.67 వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్ కి చేసిన PPIలో
తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో జ్యోతిక పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జ్యోతికకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టెంపుల్ ఫోటో మేడం ఇచ్చారు మేడం. சரிங்க மேடம் தேங்க்யூ நன்றி ఫుడ్ పాయిజన్తో కొమరం భీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతదేహంతో డాబా గ్రామంలో ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబానికి నచ్చజెప్పే క్రమంలో ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీఓ ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజు మర్మట్ నోరు జారారు. మీ అమ్మాయి మరణించింది, మీకే ఇబ్బంది అవుతుంది, ఆమె వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఉద్దేశించి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆయనపై ఫైర్ అయ్యారు. आपका बेटी है ये, आपका बेटी परेशान हो रहा है, इनका कुछ नहीं जाएगा, चली जाएंगे आके, आपका बेटी परेशान होगा। हम बैठे हैं यहाँ पे आपकी सेवा करने के लिए, मैं 1500 किलोमीटर दूर से आके सेवा कर रहा हूँ आप लोगों का। आप लोगों के इतना सुन रहे हैं, आपका बेटी परेशान हो रहा है यहाँ पे। 1500 किलोमीटर दूर से आके आप लोगों की बात कर रहा हूँ मैं। आप लोग, मैं कह रहा हूँ ना यहाँ पे आप लोगों को कोई तकलीफ ना होने देगी। मैं कह रहा हूँ अरे मेरे होने का क्या वैल्यू हो गया ये बताइए। मैं IAS ऑफिसर यहाँ खड़ा हूँ, 2 साल बाद कलेक्टर खड़ा हूँ, बताइए और क्या चाहिए। नहीं 2 साल बाद कल इसी जिले का कलेक्टर बन जाऊंगा तो आप यही बोलेंगे, तभी तो यही बोलेंगे ना। आप बताइए, आप बताइए, आपकी बेटी परेशान हो रही है, इनकी बेटी परेशान हो रही है। ఆలూరు గ్రామ పంచాయతీలో పనిచేసిన మహిళా వర్కర్ తనకు 4 నెలలుగా రావాల్సిన జీతం ఇవ్వకుండా సంబంధిత అధికారులు తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంగళవారం ఆధోని పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. వారు మాట్లాడారు. అలాగే తనలాగే చాలా మంది వర్కర్లకు ఇవ్వలేదని, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తామని అన్నారు. చెప్తున్నా సెక్రటరీ మీద. నా పేరు మాధవి, ఆలూరుకు చెందిన పాపని. నాకు ఇట్లా ఈ విధంగా అన్యాయం జరిగింది. గ్రామ పంచాయతీ వర్కర్స్ని నాకు ఈ విధంగా జరిగింది. నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ సార్ నాకు దయచేసి న్యాయం చేయండి. వీళ్ళు పట్టించుకోరు, ఇట్లా పట్టించుకుంటామంటారు, మళ్ళీ వెనక పెట్టేస్తున్నారు. నాకు న్యాయం జరిగితేనే మళ్ళీ నేను ఆఫీస్లో ఉంటాను, లేకుంటే రోడ్లో వచ్చి కూర్చుంటాను, లేదంటే తాగలు పెట్టుకుని చూపిస్తాను. అది 4 నెలలు సార్, 1 నెలగా 4 నెలలుగా 3 రోజులు తిరుపతికి పోయి అడుక్కొని పోయింది కూడా నువ్వు ఆప్షన్ వేసుకొని జీతం కడిచేస్తున్నాడు. ఏడ్చి అడిగినా కూడా ఈయన పో, ఎవరు చెప్పుడు చెప్పుకోపో. పోయిన సెక్రటరీ తిన్నాడు, వాడిని అడుకోపోనంటే ఎవరిని అడగాలి మేము? పోతాడు, ఎవరు ఏరు. అన్ని అప్లికేషన్లు పెట్టినాను, ఎవరు ఇంతవరకు రెస్పాన్స్లే లేదు. నాకు ఎవరు పలకటం లేదు. ఏమమ్మా పలాంది కూడా అని చెప్పటం లేదు.
ఏం మేడం నాకు ఇట్లా న్యాయం చేస్తామని అడుగుతున్నానంటే స్పందన ఉంది కదా సార్, దాంట్లో కూడా పెట్టాను. ఏమో నాకు ఇట్లా న్యాయం చేయండి, ఏమో నాకు తెలియదు, సార్ని అడగాల. వాళ్ళు అంటున్నారు పైన వాళ్ళు, మళ్ళీ ఎవరిని అడగాలి? మేము దండుకున్నారు సార్, దండుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పత్తికొండలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నారాయణదాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. బ్రిడ్జి పూర్తి చేయడంతో పాటు పంట కాలువలు పూర్తి చేసి ఎడమ కాలువకు పందికోన రిజర్వాయర్ నుంచి నీటిని వదలాలని దూదెకొండ ఎంపీటీసీ సభ్యుడు పెద్ద ఈరన్న సమావేశంలో కోరారు. ఇట్లాంటి భూముల కోసం చాలా మంది తరలిలాడుతారు. మన కాడ మంచి భూములు ఉన్నాయి కానీ నీళ్లు లేకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి చోటు వల్ల అప్పుడు ఎప్పుడో అయిపోయిన ప్రాజెక్టు ప్రస్తుతానికి ఇప్పుడు కంప్లీషన్ దగ్గర మనం వచ్చాము. చాలా సంతోషమైన మాట అది. మరి ఆ కంప్లీషన్ అయిన తర్వాత ఈ నీళ్లు పారడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనం అప్పుడు అగ్రికల్చర్ పైన దృష్టి పెట్టాము. అగ్రికల్చర్ పైన పెట్టి ఎప్పుడు కూడా మనం టమాటో అని అనకుండా మనము వేరే రకంగా వేరే ప్రొడ్యూస్ కోసం పోవాలి. మనం అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన అప్పుడు ఎక్కడ పోయినాడు అప్పుడే చెప్పను. అగ్రికల్చర్ దీనిపైన ఎక్కువ ఏదో దీని స్టేట్ డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటాము. మనము లాస్ట్ టైం మనము డిస్కషన్ చేసినప్పుడు మీ బృందం అందరూ కలిసి ఏదైతే ఊర్లో ఉన్నారో అక్కడ పోయి మీరు సదస్సులు ఏర్పాటు చేసుకోవాల్సింది. ఆ కొత్త టమాటో పైన దృష్టి మళ్లించి వేరే ప్రొడ్యూస్ అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యే ప్రొడ్యూస్ చాలా మటుకు వస్తున్నాయి. బేబీ కార్న్, బేబీ పొటాటోస్, దాని తర్వాత లెటర్స్ అవన్నీ చెప్పి రకరకాలుగా అవన్నీ దానిపైన కూడా ఒక 4 నెలలు చూసి నేర్పియాలి. వాళ్ళందరినీ చెప్పాలి, అక్కడ సదస్సులు ఏర్పాటు చేయాలి. మనము ప్రస్తుతానికి అయితే ఈ 5 years లో నా తరఫు నుంచి అయ్యే ప్రోగ్రామ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ మాక్సిమం, దాని తర్వాత వచ్చి ఎడ్యుకేషన్, దాని తర్వాత వచ్చి కనెక్టివిటీ. దీంట్లో పైన 100% గా నేను వర్క్ చేశాను. ఇక్కడ ఉన్న సర్పంచ్లకి, ఎంపీటీసీలకు కూడా నా వినపి ఏమంటే మీరు దయచేసి డెవలప్మెంట్ కి కూడా మీరు తోడ్పడాలా. మీ కాడ ఉండే ఫండ్స్, నేను తీసుకుని వచ్చే ఫండ్స్ కలిపి చేస్తే మన 100% గా పత్తికొండకి న్యాయం చేసుకుని మాత్రం అయితాం మనము. మరి డెవలప్మెంట్ మాదక ద్రవ్యాల నియంత్రణ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే నష్టాలు, ప్రమాదాల గురించి వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ మంగళవారం కొత్తపేటలోని 300 వద్ద రోడ్డు మరమ్మతుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను మరమ్మతులు వేగవంతంగా పూర్తి అయ్యేలా పనులను నిర్వహించాలని సూచించారు. అలానే ప్రజల కోసం సౌకర్యవంతమైన రోడ్లు అందుబాటులో ఉండేందుకు పనులపై మరింత దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. గుంటూరు
రైల్వే అభివృద్ధిలో ప్రణాళికలో భాగంగా 3 వంతెనల దగ్గర ఉన్నటువంటి ట్రాక్స్ని ఎక్స్టెండ్ చేస్తూ 4వ ట్రాక్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రధాన రహదారికి ఉన్నటువంటి 3 వంతెనల రోడ్డు పూర్తిగా డైవర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్ ఎక్కడిచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా అరండల్పేట ఏదైతే లక్ష్మీపురం ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా డొంక రోడ్డు మీద రాకుండా బస్ స్టాండ్కి వెళ్ళాలనుకునేవాడు కంపల్సరీగా అరండల్పేట బ్రిడ్జ్ని, అలాగే బస్ స్టాండ్ నుంచి శారదా కాలనీ శ్యామలా నగర్ అటు వెళ్ళేవాళ్ళు కంకరగుంట బ్రిడ్జ్ మీదుగా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్స్ని ఉన్నటువంటి డైవర్షన్స్ని మైండ్ చేసుకుంటూ మా రూట్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నటువంటి 3 వంతెనల దగ్గర నీళ్లు ఆగేటువంటి పరిస్థితి లేకుండా రైల్వే అధికారులు అందరితో సంప్రదించి కార్పొరేషన్ అధికారులు అలాగే మిగతా సిబ్బంది అందు కూడా ఈరోజు ప్లాన్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడెక్కడ కూడా వర్షపు నీరు కానీ మురికి నీరు కానీ రోడ్డు మీద రాకుండా డ్రైన్స్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి విధంగా ఈ 3 వంతెనల్ని నిర్మాణం చేయడం 3 వంతెనల్ని 4 వంతెనలుగా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఈ 2 నెలల పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అనేది భావించకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆటో నగర్ దగ్గర నుంచి ఇటు శ్రీనగర్ వెళ్లాల్సినటువంటి వాళ్ళు కానీ, బస్ స్టాండ్ దగ్గర నుండి సంజీవ్ నగర్ రావాల్సినటువంటి వాళ్ళు కానీ, అలాగే కొత్తపేట నా సెంటర్ తదితర ప్రాంతాల నుంచి ఇటువైపు 3 వంతెనల వైపు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డైవర్షన్స్ అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. తిరుమల మఠాలపై కామన్ కమిటీ ఏర్పాటు శుభ పరిణామమని బీజేపీ నేత పి నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం తిరుపతిలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి సామాన్య భక్తుల తరపున నవీన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో ఉన్న సుమారు 34 మఠాలలోని కొన్ని మఠాలు ప్రైవేటు వ్యాపార సంస్థలుగా మారిపోయి అద్దె గదులు ధరలలో పెళ్లిళ్ల సీజన్లో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయండి. ఆ మఠాలలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని మఠాలైతే వ్యాపార సంస్థలుగా మారిపోయాయని చెప్పని నేను గత నెల టీటీడీ ఈవో గారిని నేను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది 22వ తేదీ. వాళ్ళు సానుకూలంగా స్పందించి టీటీడీ ఈవో శ్యామలరావు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి, అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏం జరుగుతూ ఉంది, టీటీడీ మఠాల పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి. కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ టీటీడీ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీరాజు, హెల్త్ ఆఫీసరు, విజిలెన్స్ వింగు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు ఒక 5 మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దె గదులు ఇస్తున్నారు, కళ్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభ పరిణామం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తిరుమల కొండ మీద నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవాలనుకుంటారు తమ బిడ్డలకి. అలాంటప్పుడు మఠాలని వాళ్ళు ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని తాడేపల్లిగూడెం మండలం మాధవరం కాంసారిపాలెం బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మాధవరంలో జరిగిన సిపిఎం 8వ మహాసభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా ఎర్ర కాలువ ముంపు వలన నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు తాడేపల్లిగూడెం మండలం సిపిఎం పార్టీ 8వ మహాసభ చారిత్రాత్మకమైనటువంటి మిలిటరీ మాధవరం గ్రామంలో జరిగింది. ముందుగా దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమర జవాన్లకి ఈ మిలిటరీ మాధవరం గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ఘనంగా నివాళులు జోహార్లు చేస్తున్నాం. సైనికుల యొక్క వీర జవాన్ల యొక్క సేవల్ని కొనియాడుతున్నాం. ఈ మహాసభలో
ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద చర్చించాం. ప్రక్కనే ఉన్నటువంటి దండగర్ర గ్రామం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామం. అమరవీరుడు బొరుసు మంగన్న గారు జన్మించినటువంటి గ్రామం. ఆయన ప్రాణత్యాగంతో ఈ మండలంలో, జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎర్ర జెండా అనేక పోరాటాలు నిర్వహించింది. ప్రధానంగా ఈ తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో రైతాంగం అనేక గ్రామాల్లో ముంపు సమస్య వల్ల పంటల్ని కోల్పోతున్నారు. ఆ ముంపు సమస్య పరిష్కరించాలని ఈ మహాసభ తరఫున కోరుతున్నాం. అలాగే ఈ రోజున ఎల్లగ్రహారం, కొండ్రుప్రోలు ఈ గ్రామాల్లో జిల్లా పరిషత్ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని పేదలు సాగు చేసుకుంటున్నారు. ఆ భూములకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ మండలంలో వైవిధ్యభరితమైనటువంటి పంటలున్నాయి. కొబ్బరి ఉంది, అరటి ఉన్నది, చెరుకు ఉన్నది, కోకో ఉన్నది, ఆక్వా సాగున్నది, వరి సాగున్నది. ఈ పంటల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికులుగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చేతి వృత్తిదారుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ మహాసభలో దేశం, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కూడా చర్చించాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుని అమ్మేయాలని ప్రయత్నాలు చేయడం దుర్మార్గం. ఆ ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి విభజన వల్ల నష్టపోయినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలి, నిధులు ఇవ్వాలి అని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.